సో, తక్కువ వయసులో గర్భిణీ అవ్వడం అంటే చాలా యంగ్ ఏజ్‌లో. మనము ఈ యంగ్ ప్రెగ్నెన్సీ, ప్రైమీస్ అంటే 18 ఇయర్స్ బిలో మరీ టూ యంగ్ ఉన్నవాళ్ళు మరి 16, 17, 18 ఇయర్స్ అలా ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళే ఒక డెవలప్‌మెంటల్ స్టేజ్‌లో ఉంటారు. బాడీ డెవలప్‌మెంట్, ఫిజికల్ డెవలప్‌మెంట్ అంతగా ఉండదు. సో, వాళ్ళే ఇంకొక బేబీని కనాలి అంటే ఆ గ్రోత్ రిక్వైర్మెంట్స్ వల్ల చాలా వరకు బేబీ యొక్క గ్రోత్ సరిగ్గా ఉండకపోవచ్చు. వీళ్ళలో ఐయూజీఆర్ బేబీస్, గ్రోత్ తక్కువ ఉండే బేబీస్ ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. న్యూట్రిషన్ సరిగ్గా లేక వాళ్ళలో అనీమియా ప్రాబ్లమ్స్ అంటే రక్తహీనత ప్రాబ్లమ్స్ ఎక్కువ మోతాదులో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యంగ్ ప్రెగ్నెన్సీస్‌లో, ప్రైమరీస్‌లో బీపీ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, మెయిన్‌గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ పెల్విస్ నారోగా ఉండి చాలా వరకు నార్మల్ డెలివరీకి వెళ్ళే అవకాశం కన్నా సిజేరియన్ డెలివరీస్ అయ్యే అవకాశాలు కూడా ఈ యంగ్ ప్రెగ్నెన్సీస్‌లో మనము ఎక్కువ మోతాదులో చూస్తాము. ఇంకా ఫైనాన్షియల్‌గా, ఎకనామికల్‌గా కూడా ఆ ఏజ్‌లో వాళ్ళకంత సెటిల్మెంట్ ఉండదు కాబట్టి సో, చాలా వరకు ఇలాంటి ఇష్యూస్ వల్ల డైటరీ డెఫిషియన్సీస్ రావడము, దాంతో వచ్చే కాంప్లికేషన్స్ చూడడం అనేది చాలా కామన్‌గా మనము యంగ్ ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం.